హాయ్ ఫ్రెండ్స్, యాక్చువల్లీ నా పేరు హరినాథ్, స్మాల్ ట్రేడర్ అనమాట. సో నేను చాలామందికి నిఫ్టీలో, బ్యాంక్ నిఫ్టీలో అనాలిసిస్ ఎలా చేయాలో చెప్తూ ఉంటాను. ఎందుకంటే చాలామందికి అన్ఈజీగా ఉంటుంది, చాలా కష్టంగా ఉంటుంది. సో ఈరోజు నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి గ్యాప్ డౌన్ ఓపెన్ అవుతుంది, గ్యాప్ డౌన్ సపోర్ట్ లెవెల్ ఓపెన్ అవుతుంది. సో నేను నార్మల్గా పాయింట్స్ అన్నీ రాస్తూ నార్మల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను, చాలా ఈజీగా ఉంటుంది అర్థం చేసుకునే వాళ్ళకి. సో పాయింట్ నెంబర్ 1 వచ్చేసి మార్కెట్ ఓపెన్స్ ఆన్ గ్యాప్ డౌన్ ఆన్ సపోర్ట్ లైన్. ఓకే, మార్కెట్ వచ్చేసి సపోర్ట్ లైన్ మీద ఓపెన్ అవుతుంది. సో ఇఫ్ ద మార్కెట్ ఓపెన్స్ బిలో ద సపోర్ట్ లైన్ ఇట్ వాజ్ అ బియరిష్ ట్రెండ్. ఓకే, మార్కెట్ ఒకవేళ బ్రేక్ డౌన్ ఏదైనా సరే నార్మల్గా సపోర్ట్ లైన్ కన్నా డౌన్లో ఓపెన్ అయితే అది ఒక బియరిష్ ట్రెండ్ మీద వెళ్తుంది. సో ప్రతి ఒక్కటి నేను చార్ట్ మీద ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇక్కడ నుంచి ఏ ఇండికేటర్స్ ఎటువంటివి కూడా నేను యూజ్ చేయను. యాక్చువల్లీ క్యాండిల్స్ మీదనే డిపెండ్ అయి ఉంటాను అనమాట. సో ఒక టైంలో ఇండికేటర్స్ కూడా పనిచేయడం మానేస్తాయి. సో ఇలాంటివి జరుగుతూ ఉంటాయి కాబట్టి మనం నార్మల్గా నేచర్ని మార్చుకుంటూ ఉండాలి మనకు తగ్గట్టు. సో తర్వాత థర్డ్ పాయింట్ వచ్చేసి ఛాన్సెస్ ఆఫ్ బ్యాంక్ నిఫ్టీ కర్వ్ లైన్. బ్యాంక్ నిఫ్టీ కర్వ్ లైన్ వచ్చేసి నార్మల్గా యూ షేప్లో బ్రేక్ అయింది. సో దానివల్ల కూడా గ్యాప్ డౌన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి బ్యాంక్ నిఫ్టీలో. సో నేను వచ్చేసి నార్మల్గా చార్ట్స్లో ఎక్స్ప్లెయిన్ చేస్తూ వెళ్తూ ఉంటాను. సో ఫస్ట్ నిఫ్టీ నుంచి స్టార్ట్ చేద్దాం. సో ఇక్కడ వచ్చి 15 మినిట్ టైం ఫ్రేమ్లో ఉన్నాను. సో 15 మినిట్ టైం ఫ్రేమ్లో వచ్చేసి నార్మల్గా సో 15 మినిట్ టైం ఫ్రేమ్కి వచ్చేసి నార్మల్గా కర్వ్ లైన్ ఉంది. ఈ కర్వ్ లైన్తోని నార్మల్గా ఈ ఫిల్ అనేది ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇలా ఫిల్ అయింది. సో ఇంతకుముందు వీడియోలో ఏదో మాట్లాడుకున్నాము. సో ఆ తర్వాత ఫిల్ అయిన తర్వాత సో ఈ ట్రెండ్ అనేది ఇలా పైకి వెళ్తూ ఉంది. సో ఇక్కడికి వెళ్ళిన తర్వాత సో ఇక్కడనే కన్సల్టేషన్ అవుతుంది. సో మనకి గ్యాప్ డౌన్ ఓపెన్ అవ్వడం వల్ల చాలా ఈజీగా పైకి వెళ్ళిపోయింది. సో ఇప్పుడు నేను 15 మినిట్స్ నుంచి 5 మినిట్ టైం ఫ్రేమ్స్కి షిఫ్ట్ అవుతున్నాను. 5 మినిట్ టైం ఫ్రేమ్స్కి 1 మినిట్ టైం ఫ్రేమ్లో షిఫ్ట్ అవుతుంటే ఓకే 5 మినిట్స్ టైం ఫ్రేమ్స్కి వచ్చేసాను. సో 5 మినిట్ టైం ఫ్రేమ్లో ఏం కనిపిస్తుంది అంటే చాలా ఈజీగా మనం అర్థం చేసుకోవాల్సింది, నిన్న మొన్న మార్కెట్ అనేది నేను చెప్పినట్టుగా ఓపెన్ అయింది. బట్ ఏంటిది అంటే నార్మల్గా మరీ ఎక్కువ ఓపెన్ అయింది, మరీ తక్కువ ఓపెన్ అయింది. సో నన్ను నార్మల్గా అనాలిసిస్ చేయలేదు. సో ఈరోజు మార్కెట్ వచ్చేసి నార్మల్గా ఈ సపోర్ట్ లెవెల్, మనకి ఈజీగా కనబడుతుంది. సో ఈ సపోర్ట్ లెవెల్ని మనం చూసుకుంటూ ఉంటే సో ఈ లెవెల్ పైకి వెళ్ళి నార్మల్గా మార్కెట్ డౌన్ అయింది. సో మార్కెట్ ఎలా డౌన్ అయింది కూడా చెప్తాను. సో దానికి మనం నార్మల్గా ప్యాటర్న్స్ అని ఏముండవు. సో 1 మినిట్ టైం ఫ్రేమ్కి వెళ్ళిపోతే ఈజీగా అర్థమవుతూ ఉంటుంది. సో ఈ సపోర్ట్ లెవెల్ నుంచి మార్కెట్ అనేది ఒక యుఎన్ఎం ప్యాటర్న్లో యుఎన్ఎం ఇది యుఎన్ఎం ప్యాటర్న్లో నార్మల్గా ఫామ్ అయ్యి కింద పడింది. తర్వాత సేమ్ అది నుంచి మళ్ళీ అక్కడ నుంచి సేమ్ ఇదే ప్యాటర్న్ ఇక్కడ రిపీట్ అయింది అనమాట. సో దీన్ని రిపిటేషన్ అని అంటారు. మార్కెట్లో రిపిటేషన్ కొంత కొంత జరుగుతుంది, చాలా వరకు జరుగుతుంది, చాలా వరకు జరగదు. సో ఇక్కడ నుంచి లెవెల్ బ్రేక్ డౌన్ ఎందుకు అన్నాను అని అంటే మార్కెట్లో మనం ఫిబొనాచి టూల్ని నార్మల్గా యూజ్ చేసే విధానం అయితే 0.5 0.6 ఉంటుంది. సో ఇక్కడ 0.6 లెవెల్కి అయితే నార్మల్గా వచ్చి తర్వాత పైకి వెళ్ళింది. సో ఇదే టూల్ని మనం నార్మల్గా ఇక్కడ యూజ్ చేస్తే మాత్రం సో ఇక్కడ యూజ్ చేస్తే మాత్రం ఇంకా 0.6 లెవెల్కి రాలేదు. సో అందుకే అంత నార్మల్గా కాకుండా నార్మల్గా గ్యాప్ డౌన్ ఓపెన్ అవుతుంది. సో నార్మల్గా గ్యాప్ డౌన్ ఓపెన్ అయినప్పుడు బియరిష్ చాలా ప్రెషర్ ఎక్కువ ఉంటుంది. సో దానివల్లనే మార్కెట్ కిందికి వెళ్ళే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో ఇది వచ్చేసి నార్మల్గా నిఫ్టీ అనాలిసిస్ అనమాట.
సో మీకు నార్మల్ స్ట్రక్చర్ కూడా డ్రా చేసి చూపిస్తాను ఎలా వెళ్తుందో. సో అది మీకు ఈజీగా ఉంటుంది అర్థం చేసుకోవడానికి. సో ఈ పాత్ వచ్చేసి నార్మల్గా సో ఫస్ట్ ఈ లెవెల్ నుంచి ఒకవేళ కిందికి వస్తే సో మార్కెట్ అనేది బేరిష్ ట్రెండ్ అనమాట. సో ఒకవేళ లేకుంటే దానిపై నుంచి అలా పైకి వెళ్తూ ఉంటే మాత్రం అది నార్మల్గా ఇలా ఇలా రాకుండా నార్మల్గా ఇక్కడ నుంచి సపోర్ట్ తీసుకొని ఇలా పైకి వెళ్తే మాత్రం అది బులిష్ ట్రెండ్. ఎందుకంటే ఏదైతే హై ఉందో హైని బ్రేక్ చేస్తే మాత్రం అది నార్మల్గా బులిష్ ట్రెండ్ అనమాట. సో ఈ హై ఒకవేళ బ్రేక్ చేసింది అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ ఈ హైని బ్రేక్ చేస్తే మాత్రం ఈ హై ఏదైతే ఉందో ఈ హైని బ్రేక్ చేస్తే మాత్రం ఇది బులిష్ ట్రెండ్. ఎందుకంటే ప్రీవియస్ దాంట్లో కూడా నార్మల్గా బులిష్ ట్రెండ్ అవ్వాలి అని అంటే ఈ హైని బ్రేక్ చేయాలి. సో ఈ హైని బ్రేక్ చేసింది కాబట్టి ఈ బులిష్ ట్రెండ్కి వెళ్తుంది. సో ఓకే, ఇది నిఫ్టీ అనాలిసిస్. సో బ్యాంక్ నిఫ్టీ కూడా సేమ్ అంతే. బ్యాంక్ నిఫ్టీ ఏంటిదంటే నార్మల్గా 15 మినిట్స్ టైం జోన్కి వెళ్ళిపోతే నార్మల్గా ఇది యూ షేప్లో ఫామ్ అయింది ఇక్కడ. సో యూ షేప్ ఇక్కడ బ్రేక్ అయింది అనమాట. సో యూ షేప్ బ్రేక్ అవ్వడం వల్ల నార్మల్గా నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ఎలా అయినా ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే డౌన్ ట్రెండ్కి వెళ్ళడానికి. సో దానివల్ల నార్మల్గా సో ఒకవేళ గ్యాప్ డౌన్ ఈ సపోర్ట్ లైన్ మీద ఓపెన్ అయితే ఒకవేళ ఇక్కడ నుంచి 50% మూవ్ వచ్చి ఆ తర్వాత కిందికి వెళ్ళడానికి ట్రై చేస్తుంది. తర్వాత ఇక్కడ నుంచి మ్యానిపులేషన్ ఎలా వచ్చి తర్వాత ఇలా కిందికి వెళ్ళడానికి ట్రై చేస్తుంది. సో ఎక్కడి వరకు వెళ్తుంది అంటే ఈ బిలో ఈ బిలో ఏదైతే ఉందో సో ఇక్కడ వరకు వెళ్ళడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, ఈరోజు అనాలిసిస్ మాత్రం ఇంతే అనమాట. సో ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.